అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ రమణ గారు రచించిన మిథునం కథా సంపుటి నుంచి మిథునం అనే కథను చెవులారా వినేద్దామండి. సిద్ధం కండి. అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓ మూల పొందిగ్గా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనుక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి, ఏం చేస్తున్నావే ఇన్ని కట్టెలు అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ. ఆవిడ చురుక్కున ఓ చూపు చూసి, రేపు నువ్వు హరి అంటే చితి పేర్చడానికి కావద్దు అంది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రం చెలించకపోగా పెళ్ళపెళ్ళ నవ్వి, హాసిని దుంపతేగా, నీకెంత ముందు చూపే ముసలిఘటమా అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి, చూసావురా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధమవుతోంది, వెర్రిమోహంది, లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. ఆవిడ పటపట లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలిక కరుచుకుంది. కోపంగా మెటికలు విరిచి అవి కటకట మనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, అబ్బో సరసాలకేం తక్కువ లేదు, బోడి చమత్కారాలకి మాత్రం లోట్లేదు, ఓ నగనా ఓ నట్రనా, కాపరానికొచ్చి 60 ఏళ్ళయింది, ఓ ముచ్చట అచ్చట, ఒకరు వచ్చారనా ఒకరు పోయారనా, ఒక తీర్థమా శార్థమా. ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. మామయ్య నవ్వు కట్టేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. అసలు నా తలరాతి ఇలా అఘోరించింది గాని ఆ దాక్షారం సంబంధమే కుదిరితే ఒంకుల వడ్డాను 6 జతల గాజులు చంద్రహారం పెడతామన్నారు. కాని కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టుండాలి. ఇప్పుడేమనుకునేం లాభం. అత్తయ్య దాక్షారం అని మొదలు పెట్టగానే మామయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మించి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకుని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు. పొడుగాటి తన నీడను నేలమీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాసుగారు. నేననుకోకుండా ఇరుకున పడ్డాను. ఎట్లా బయటపడాలో తోచక అక్కడే నిలబడ్డాను. ఏముందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం, దానికి నువ్వు పళ్ళన్నీ ఇక్కిలించాలా, చిన్న పెద్ద ఉండక్కర్లే, చూసావుగా సంబడం, ఇహపో అని నన్ను అత్తయ్య గసిరింది. ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను. ఊరు నడిబొడ్డిన విశాలమైన స్థలం, చుట్టూ ఒత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేర్లు, గోరింటలు, మునిగోరింటలు, రేగికంప, గచ్చపొదలు, మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల్లా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపట్లు, మువ్వల్లో కాకిగూళ్ళు ఉండేవి. కంచెకి ఎర్ర గురివిందలు, కాశీరత్నాలు, శంఖుపూల తీగలు, పూల బఠాణీలు చిత్తు ఒత్తుగా అల్లుకుని పచ్చటి గోడకి రంగవల్లులు దిద్దినట్టుండేది. ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిల్లులా కొలను మధ్య తామర మొగ్గలా ఉండేది. ఆ ఇంటివాళ్లు స్వయానా నాకు అత్తయ్య మామయ్య కాదు కాని నాకు వేలు విడిచిన వరుసలు. అప్పదాసుగారి ఇల్లంటే అందరికీ హడల్, పులి గుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు. ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి. నన్ను మాత్రం అంత తేలిగ్గా తన కొంపకి రాణిస్తాడా? పచ్చటి పెరడికి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడిని మా పోషణలో పెట్టాడు. పాల చెంబుతో దర్జాగా 2 పూటలా వెళ్లేవాణ్ణి. రోజులో ఇంకో 4 సార్లు అక్కడి చోద్యం చూడ్డానికి. వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్టు బళాదూర్. అప్పదాస్కి 80 ఏనాడో దాటింది. పై 2 కొడుకులు 60వ పడిలోకి వచ్చారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు. కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరి అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్లు. హాయిగా 5 కొడుకులు, అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళేళ్తున్నారు. మనవాళ్లు మనవరాళ్లు తామర తంపర్లుగా ఉన్నారు. పోనీ వీళ్లను పట్టించుకోని వాళ్ళ అంటే అదీ కాదు. ఈ వయసులో ముసలిఘటాలు 2 ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోడి దగ్గర 2 నెలలున్నా ఏడాది తిరిగిపోతుంది. ఏమిటో చేదస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. చేదస్తం అని నువ్వనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకోళ్ళ మీద వాలిపోకూడదు. అయినా అంతా ఈశ్వరేచ్ఛ.
గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబావు అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టి బుద్ధిరిగి 15 ఏళ్ళు. నీరు కావి అంగోస్త్రం, పైన ఎర్రటి కాసి తువ్వాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మామయ్య ఎట్లా ఉంటాడో నేనెరగా. అత్తయ్య కాసుబోసి చీర కట్టుకుని, ముక్కుకి ఎర్రరాయి బేసరి, కాళ్లకి వెండి కడియాల అందెలతో వయస్సు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది. మామయ్య మాత్రం ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మీ అని రోజుకోసారైనా తిట్లు తలంటు పోయించుకునేవాడు. వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ వరుసగ్గా. ఆ పేర్లేంటి మావయ్య అని మేళమాడితే నవ్వి, మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా, ఏడాది తిరగకుండా ఇంకోడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాత తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఇహ ఏటేటా పేర్ల కోసం ఎక్కడ వెతుక్కుంటానులే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలు వెర్రిపొచ్చలు కాదు, రత్నమాణిక్యాలు. మురిపంగా నిష్ఠూరమాడేది అత్తయ్య. వాళ్ల బావి కిలకిలా రావాలతో అగ్రహారం మేల్కొనేది. అప్పదాసుగారు కేశవనామాలు, శ్రీసూక్తం, పురుష సూక్తం, నమకచమకాలు వల్లిస్తూ బొక్కెంతో నీళ్లు తోడి తలమీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవాడు. అంతసేపు బుచ్చిలక్ష్మి సీతమ్మ పెనిమిటి, శ్రీరామచంద్రుడు, ఆకాశ ఛాయడమ్మా, ఆజానుబాహుడమ్మా, చూడగా అబ్బాయి హరవిందనేత్రుడమ్మా అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ, సన్నటి కాలవల్లోంచి నీళ్లని నడిపిస్తూ, కాసిన పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారన్నో మంకెన్నో తుంచి తలలో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కనబడితే భమిడిపత్తి ఒలిచి కొంగున ముడివేసేది. రాత్రి రాలిన కొబ్బరి బొండాల్ని మట్టల్ని ఓ పక్కన జమచేసేది. పెరడంటే అదే పెరడు. కాలు పెడితే కన్నుల పండుగ్గా ఉంటుంది. ఆ వయసులో ఆ ఓపిక్కి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు. బావిగట్టుకి అందిపుచ్చుకున్నట్టు ఎప్పుడూ ఉరక తగిలే చోట 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడన అల్లం మోసులు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు మిరపలు, కంచెవారిగా కాకర, బీర, దొండ కంచెనపడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజూ నీళ్లడిగిన బాదం చెట్టు, ములగ ఓ మూలగా ఉండేవి. దబ్బా నిమ్మ పక్కపక్కనే ఉన్నా అంటి ముట్టనట్టు తోడికోడలలా ఉంటే కూరాకు మడులు గట్టుమీద వాలిన గువ్వ పెట్టల్లా ఉండేవి. గుబురుగా గుమగుమలాడుతూ విస్తరించిన కరివేపాకు వంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేలమీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడిపాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పుని గుర్తు చేసేది. ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు, అద్దంలో కొండ, దొడ్డిగుమ్మం ఎదురుగా తులసికోట, కోటలో కొలువైన తులసమ్మ, కోట చుట్టూ పరిచారికల్లా మందారాలు, మంకెనలు, కనకాంబరాలు, కాగడా మల్లెలు నిలబడి ఉండేవి. కోటమీద ఉసిరి చెట్టు నీడలానేవి. ఎడంగా అటూ ఇటూ కోట స్తంభాల్లాగా 2 కొబ్బరి చెట్లు, వాటి మానుల చుట్టూ దవణం, మరువం, చేమంతి చేరి స్తంభాలకు పచ్చలు కెంపులు పొదిగిన పొన్నులు తొడిమినట్టు ఉండేది. కొబ్బరాకులు అంతెత్తులో కలగలిసి కోటకి పచ్చని ప్రవేశద్వారంలా కనిపించేది. పారిజాతం రాలితే తులసమ్మ కొప్పు నిండేది. మామయ్య మధ్య మధ్య మంత్రాలాపి బావిగట్టు మెంచి, అమ్మీ నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావకు, అసలే నీ కాబా, నన్ను రాని అని అరిచేవాడు. ఒక చదరంలో అవిసి చెట్లు, వాటికి అల్లుకుని తమలపాకు, తీగలు, బచ్చలి కాడలు, పెండలం ఆకులు ఉండేవి. ఒసేవ్ నువ్వు వాటి జోలికి పోకు, ఆ ఆకులన్నీ వక్కలాగే ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోనూ బచ్చలాకు తాంబూలానికి చుట్టబెడతావు. నాకసలే రాత్రి పీడకల కూడా వచ్చింది అంటూ మళ్లీ గిలక మీద తాడు వదిలేవాడు. అత్తయ్య ఆ మాటలు అట్టే పట్టించుకోకుండా, ఇదిగో కాలవ పొడుగున గోగులు బెండలు చూశావా, తివిటిల్లా ఉన్నాయి. దోసపోతంతా పిందే, ఓ దిష్టి పిడక పెట్టాల్సిందే, తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దుల వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పెడత దేనికి దండగా అని మళ్లీ మంత్రాలు అందుకున్నాడు. మరి దిష్టి పెడత కాక ఏమవుతాను? రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మలా అయిపోయాను కాని చిన్నప్పుడు చిదిమి దీపం పెట్టినట్టుండేదాన్ని. అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయిని పెంచి,
ఆ గచ్చ పొదలోకి గాని వెళ్ళావా ఏమిటే, ఊరికే చప్పుడవుతోంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకుని నా శిరస్సు సాలగ్రామం, ఇవ్వాళ్టికి సహస్ర ఘట్టాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావిగట్టు మీద కూలబడ్డాడు మామయ్య. పోని ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదు, చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే, ఇవాళ్టికి స్వస్తి, ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. దేనికిటా ఆలస్యం, నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావనా అంటూ చేతిలో జామకాయని ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదటే, మిడిపేలుపు దొరల కంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్టజెప్పే ఈ కొలువులో పనిచేయటం ఎంత సుఖం. ఇది నువ్వు రోజు చదివే దండకమే గాని ఇదిగో జామకాయ దోరగా ఉంది, కాస్త నమిలిపెట్టు అని భర్త చేతికి అందించింది. అదే మరి, పళ్ళూడినంత మాత్రాన చాపల్యం పోతుందా, తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నములుతూ, చూసావుగా, కష్టం పంచుకోవు, కాసినివి పూసినివి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోవు, మళ్ళీ ఇంకో ముక్క కొరికి దండింపులు బదిలీలు ఉండవు, దన్నాలు పొగడ్తలు కోరవు, ఇంతకంటే గొప్ప దొరలు ఎక్కడ దొరుకుతారు? ఏది గుజ్జు, ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూచున్నావు పరగడుపున. అత్తయ్య నోటికి అభయహస్తం చూపి కంగారు పడొద్దని సూచించి చివరి విడతగా ముక్క నమిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామగుజ్జు చప్పరిస్తుంటే ఆయన విశ్రాంతిగా బావి బొడ్డుకి జారపడి సత్సంగత్యే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేదదీరి మెల్లగా లేచి చెట్లోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది, అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ, ఆకుల్ని పూతల్ని గమనిస్తూ వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలియదిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్లు. నిమ్మ చెట్టుకి పిందె పడితే మనకిష్టప్ప ఆకు ఆకున పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవారు. కొబ్బరి గెలలు దిగితే మాధవుడు మనల్ని కనిపెట్టున్నాడే, మన బరువు బాధ్యతలు వాడి భుజాన వేసుకున్నాడు చూడు. మామిడి పూత పూస్తే గోవిందుడి పెద్ద ఘటాల్ని మరిచిపోలేదే, మనల్ని కాపు కాస్తానంటున్నాడు అనుకుంటూ పొద్దున్న తలుచుకుని ఆనందపడిపోయేవాళ్లు. ఆ పూటకి కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మామయ్య. 4 అరటికాయలు ఆవపెట్టి ఉండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో, ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడికి తాజా కంటే వాడిన వంకాయ శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసివేయి, చెట్టు మెంచి చారులో తిన్నహా పడాలి. అది గుర్తుంచుకో. మామయ్య గంభీరంగా చెబుతుంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటోంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే దూడమేతలా వేసేయకు. వంకాయ బజ్జీ పచ్చడిలోకి తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా కొత్తిమీర ఉండాలి గాని హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. వెటకారం వద్దు, కావలిస్తే నా ముక్కకి వేద ప్రమాణం ఉంది. ఇద్దరూ నిమ్మ చెట్టు నేడికి వచ్చారు. నిమ్మపండు కొయ్యబోతే అందలేదు. మామయ్య భుజం మీద కాశీ తువ్వాల్ని నడుముకి బిగించి, బుచ్చి అందుకో అంటూ అమాంతం ఉప్పుప్పు గోనెలా మూపన ఎత్తుకున్నాడు. అత్తయ్య పండు కొయ్యగానే గోన్నె వదిలేసి నిట్టారుగా నిలబడ్డాడు మామయ్య. దభేల్మన్న చప్పుడు, గల్లున అందెలమోత, చచ్చాన్రో దేవుడా అన్న కేక ఒక్క మాటుగా వినిపించాయి. నేలజారిన కాశీతుండిని దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రెదూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమార్లా 7 మల్లెలెత్తుంటావనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు. ఆవిడ చతికిలబడి ఆపసోపాలు పడుతూనే, పోగా పోగా పైగుడ్డ బరువని వయసుడిగిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మద్దెల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మామయ్య సాయపడబోతే విదిల్చి, కావాలనే పడేశావు, కిష్టప్పే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తావు. మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరని చూసుకుని తిట్టుకుంటూ కుంటుకుంటూ బావివైపు కదిలింది. అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మామయ్య బావివైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నమిలాను. మామయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు వెధవా, తోకచుక్కలా నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాపురించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవునురే,
అప్పదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట. నీ ప్రయోజకత్వమేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరే, ఉల్లిమడి కాదు, గంజాయి తోట పెంచుతా. నన్నేం వెలేస్తారా, తలతీసి మొలేస్తారా? అరుగుల మీద కూర్చుని అపభ్రంశపు కూతలు కుయ్యడం కాదు, రమ్మను. నా బిక్క మొహం చూసి అత్తయ్య అడ్డుకుని, అబ్బే, ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలన ఊరదురా, చూశాంగా అంది. ఓసి పిచ్చి పీనుగా, నువ్వు నోర్ముయ్యవే బావురు కప్పలాగా అని డస్సిపోయి వాడిన తోటకూర కాడలా తలవాల్చాడు మామయ్య. బుచ్చిలక్ష్మి వంటపొయ్యి వెలిగించింది. బయట ఎండ చురుకెక్కింది. అప్పదాసుగారి దినచర్య ప్రకారం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా పఠిస్తూ ఎండపొడలో నులకమంచం వాల్చి దానిమీద వంగ దోస ఒరుగులు, మామిడి టెంకలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలగపిండి, వేపపూత, చిట్టింత పొట్టు, రేగి వడియాలు విడివిడిగా చేటల్లో, చెదరల్లో, జల్లెళ్లలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకుని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాపమీద కుంకుళ్ళు ఎండబోశాడు. ఆయన కళ్లల్లో చిన్నపిల్లలు బాణాసంచా ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎండని బట్టి మంచం దిశ మారుస్తూ, అప్పుడప్పుడు సరుకుని కలయి తిప్పుతూ, రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకుని నవ్వులుతూ, ఆహా, తేజసాం పుంజం వాయురాకాశ బుచ్చి మేవచా బుచ్చి పిలుపు విని, ఆ వచ్చే అంటూ ఆదరబాదరగా వంటింట్లోంచి వచ్చింది. విశ్వేశం చూడ్డానికి గవ్వలు, నోట్లో వేసుకుంటే గుళ్ళలు. ఏమిటి? వడియాలు బుచ్చి, నువ్వు 1,00,000 చెప్పు, నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచికో రుచి ఉంది. ఎందుకుండదు? అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చేటంత చేసుకుని ఓ క్షణం పరధ్యాసగా నిలబడి ఉలికిపాటుతో తేరుకుని లోపలికి కదిలింది, కొంగుతో కళ్ళొత్తుకుంటూ. తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మీ, అసలు ముక్క విన్నావు కాదు. పొలికేకకి చెంగున బయటకొచ్చి, మళ్ళీ ఏమొచ్చింది? అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిడి టెంకలు వేశావా? లేదు, మర్చిపోయా. అందుకే మరి అపశకునంగా ఇందాకట్నుంచి నా ఎడంకను ఠికు ఠికు అదురుతోంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో గొప్ప విపత్తు రాబోతోందని. ఇవిగో తీసుకెళ్ళు, 2 వేయి. చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకుని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. దప్పడం దాంపత్యం, మరిగిన కొద్దీ రుచి. బుచ్చి, జ్ఞాపకం పెట్టుకో, తిరగమూతలో ఇంగు ముట్టించకు, ఉదారంగా వెయ్యి. హేనపక్షం రుద్రాక్ష పరిమాణంలో పడాలి. మావయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు, దప్పడం తెర్లుతుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలే. పోపున పడితే తొలకరిలా ఉరిమి రాచెప్పలో ఉప్పెన రావలే, నా శార్థం రావలే అని రయ్యిన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మామయ్య. అది భోజనాల వేళ. మామయ్య వంటింటి అటక మీద కూర్చుని వీరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసుంది. ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతోంది. మామయ్య ఊగిపోతూ, జాడీలోంచి ఊరగాయ తీయమని చెప్పి నమ్మకంగా నిచ్చెన లాగేస్తావా? ఒసే పింజారీదానా, వెయ్, నిచ్చెన వెయ్. నే వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య. అపర చాణుక్యుడిలా పిల్లక ముడివిప్పి జాడించి, ఇవాళ నా చేతిలో నీ చావు మూడిందేవు. స్త్రీహత్యా పాతకం చుట్టుకొని రౌరవాది నరకాలే రాని, ఇది తథ్యం. ఈ బోడి ప్రతిజ్ఞలకేంగాని నా చేతిలో పని అయ్యేదాకా నువ్వు దిగడం కల్లా తేల్చి చెప్పింది. అటకనుంచి వేలాడుతున్న ఉట్టితాడును పట్టుకుని కిందికి జారాలని ప్రయత్నిస్తుంటే, జారి పడ్డావంటే ఎముకలు పోగులా మారుతావు. ఆనకని ఇష్టం. ఆ ప్రయత్నం మానుకుని మళ్లీ గొంతుగ్గా కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవై పుడతావు శపించాడు మామయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు గనకనా? వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా, చచ్చి ఊరుకుంటావు. చెయ్యి 90 ఏళ్ల నాటి వెన్నుపూస, అది కాస్త శివుడి విల్లుకు మళ్ళే పుట్టుక్కుమంటుంది. దూకాలంటే దూకగలను, నాకో లెక్కలో పని కాదు. నీదేమి సింహరాశి కాదులే, మేషం. అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురమడం పూర్తి చేసి పోపు వేగించటానికి ఇనుపమూకుడు కుంపటి మీద పెట్టింది. మామయ్య అటకమించి అత్తయ్యని
తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింతని పుల్ల ఉన్నాయి. నుదుట కుంకుమ బొట్టు మూడో కన్నులా మెరుస్తోంది. అలికిడైతే ఎవరక్కడా అన్నాడు. నేనే అంటూ భయంగా ఎదురుకొచ్చాను. నువ్వెప్పుడు సమయానికొస్తావురా, ఆ నిచ్చెన ఇటు వాల్చినాయనా అన్నాడు మామయ్య లాలనగా. నే కదలబోతుంటే నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిట్టపటా పోపు వేగిస్తూ. దాని కోతలకేంగాని నిచ్చెనిట్లాగరా. నేను తాళింపు ఘాటుకి రాణిదక్కు తెచ్చుకు నటిస్తుంటే గ్రహించి, మామయ్య పెద్దముండవాణ్ణి చెప్పేది నీకు కాదట్రా అని ఘేంకరిస్తే ఇక లాభం లేదని నే కదలబోతే, పెద్దదాన్ని చెబుతున్నా మా ఇంటి విషయాల్లో నువ్వు తలదూర్చుకు అని వేగే మిరపకాయలంత ఘాటుగా హెచ్చరించింది. నేను బిక్కచచ్చి నిలబడిపోయాను. మామయ్య అసహాయంగా మచ్చుమీదనే ఉండిపోయాడు. నువ్వు పప్పు వేసి చావు, దోరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చెయ్యకే అరిచాడు. అత్తయ్య ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిట్టపటలు సద్దుమణిగాక పోపుని సరాసరి రోట్లోకి బదలాయించింది. మామయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచుకట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బడం మొదలెట్టింది. మామయ్యలో ఉద్రేకం మళ్లీ కెరటంలా లేచింది. నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటకమెంచి వస్తున్న మాటలకి రుబ్బురోలే జవాబు చెబుతోంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం, తిట్టుకు తిట్టు, పుల్లవిరుపుకి పుల్లవిరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలా సాగింది. ఈలోగా పోపు నలిగింది. నీ తండ్రి దక్షుడు, నమ్మకద్రోహి. మామయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది. పొత్రం చప్పుడు ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలమన్నాయి. నమ్మకద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరా లగ్గం వేళకి ముక్కు కాడుతో సరిపెడతాడా? మామయ్య మాటకి ఒక్కసారి అటకమీదికి చూసి, అబ్బో అక్కడికి మీరే హరిశ్చంద్రుడు అంటూ గాజులు పైకి దూసి బిరబిరా రుబ్బేస్తూ 500 రొక్కం కట్నం గుంజి 5 కాసుల బంగారం పెడతానని ఆఖరికి 3 కాసుల్లో నాంతాడు నల్లపోసులు రాయించుకొస్తరే, దానికి 4 గురుగింజలెత్తు తక్కువ సౌడిభ్యం అంటూ పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది. అంతా పైనుంచి గమనిస్తున్న మామయ్య, ఆ పచ్చడి నీ ఇష్టానికి రుబ్బి తగలేయకే, బాగా మెదల్ని ఇంకో 4 తిప్పులు తిప్పి తగలడు, ఉప్పు కళ్ళు నలిగిందో లేదో చూడు. ఆవిడేమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటి అంచుని శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పింది. అక్కడ్నుంచి లేచి మిగతా వంటగిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు ఆ దాక్షారం సంబంధం అయితే నా కర్మ, ఈ వంటలక్క బతకమని రాశాడు దేవుడు అని షణుక్కుంటూ వంటింట్లో పీటవాల్చింది. దాక్షారం అనగానే మామయ్య మూలిక చూసిన పాములా పడగదించాడు. పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టున కొనాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ, అబ్బీ ఇప్పుడు వెయ్యరా నిచ్చెన, కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరుగను, ఏ పాపాన పోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు చల్లి అక్కడ్నుంచే దూరంగా ఉన్న పూజామందిరానికి చెయ్యి చూపించింది. పిల్లల పేర్లు తలుచుకుంటూ మామయ్య మెల్లిగా అటక దిగి పీట మీద తిష్ట వేశాడు. మాటామంతి లేదు, మంత్రముగ్ధుడిలా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లోంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య. వంటకాల గుబ్బాళింపులు, వేడివేడి అన్నం లేత అరుటాకులో వడ్డించగా కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మామయ్య జిహ్వ ఆదిశేషుడులా పడగలు విప్పింది. మొదటి విడతలో వడ్డించిన యావత్తూ పచ్చడిని 3 వేళ్లతో తీసి నాలికి రాసుకుని లొట్టలేసి గుచ్చి, అద్భుతం, వైకుంఠ ద్వారంలో నిలబట్టట్టుంది, నీ చేతిలో అమృతరేఖుందే అని ఆస్వాదిస్తూ, ఆహా అవిగో శంఖుచక్రాలు, మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ, అవి గోడమేకులకి బోర్లించి తగిలించిన చేట జల్లెడ, మధ్యన నిలువుగా చల్లకవ్వం, అవి నీకు శంఖుచక్రాలు తిరునామాల్లా కనిపిస్తున్నాయి. చూపు బాగా మందగించింది. ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి, అమ్మీ తిట్లకి ఓరుస్తావు గాని పొగట్టుకి ఓర్చలేవు గదా అన్నాడు.
సిగ్గిలిన అత్తయ్య సొట్టబుగ్గల మొహం దానిమ్మ పండులా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తుంటే అగ్నిదేవుడిలా ఒళ్లంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు. బుచ్చి, ఈవాళ వంట రక్తి కట్టిందే, దీర్ఘసుమంగళీ భవ అంటూ పీటమించి లేచి చెయ్యి కడుక్కోవటానికి బయటికి వెళ్ళాడు. నిచ్చెనికి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మామయ్య నిగ్రహించుకోలేడు, పిసరంత కూడా కూరలో పచ్చళ్ళలో పడనివ్వడు, అందుకే అటకెక్కించా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు. నువ్వెందుకురా దీవెన్ల పకీర్లా కొంప కొంప తిరగడం? మీ నాన్నకి నేను చెప్పాను చెప్పి ఓ జంజెప్పోగు వేయించుకో, తద్దినాలకి రెండో భోక్తగానైనా పనికొస్తావు. మన అగ్రహారంలో ఆబ్దికాలకి కరువు లేదు, కొక్కిరాయి వెధవ. తినేసిన ఎంగిలాకుని తీసిపారేస్తోంది అత్తయ్య. కూడా నేను బయటకు నడిచాను. తులసికోట ముందు కూర్చుని వీధివాకల్ని ఓ కొంట కనిపెడుతూ కొబ్బరాకుల్ని చీల్చి ఒబ్బిడిగా చీపుళ్ళు కడుతున్నారు వాళ్ళిద్దరూ. మామయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరి ఆకులతో 2 బోరలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మముళ్ళు గుచ్చి తయారుచేశాడు. 2 ఊది చూసి, బుచ్చి, నీకొకటి నాకొకటి అన్నాడు. ఇద్దరూ పీపీ పీపీ అని ఉత్సాహంగా బూరలు ఊత్తుంటే పెరట్లో చెట్లమీద పిట్టలు కరవలపడ్డాయి, ఎవరీ కొత్త పక్షులని. ఊదిన ఆయాసాన్ని అణుచుకుంటూ, బుచ్చి, మన పెళ్లిమేళం గుర్తొస్తోందే. ఎందుకు రాదు? పెళ్లిమేళం ఖర్చు యావత్తూ మగపెళ్లివారిదే అన్నారు. తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు. రామడోళ్ళు, నౌబత్ఖానాలు అన్నారు. తాషామరపాలు, తప్పెట్లు, భోగం మేళం, భూమి ఆకాశం దద్దరిల్లుతుందన్నారు. ఆఖరికి ఏ మేళమూ లేకపాయే. సడీ చెప్పుడు లేకుండా పెళ్ళేమిటని మా ఊరు గంగిరెద్దు సాంబాయిని బతిమాలితే తూతూ అనిపించాడు. చివరికి వాడికి ఒక్క వరహ ఇప్పించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదిగో బోసినోరు వేసుకుని అట్టే వాక్కు. మీ వాళ్ళు తక్కువ. 5 రోజులు పెళ్ళని చివరికి 7 పూటల భోజనంతా సరిపెట్టలే. పీపీ 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 పీపీ. పెళ్లివారు దిగిన పూట పొద్దుపోతే ఏకభుక్తం, మరో పూట శనివారం ఉపవాసాలంటిరి అని తక్కువ తిన్నారా? జోడు గుండిగల పిండి పులిహోర, 2 గోకర్ణాల అల్లపచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు తోమే పనుంటే ఒట్టు. 2 కావిళ్ల మజ్జిగ మాయించేస్త్రి. అరెకరం అరటిగెలలు ఒంటెద్దు బండిలో తోల్తే కిష్కిందాపుర అగ్రహారీకుల్లాగా తోక్కలన్నా మిగిల్చారు. బుబ్బు పీపీ. నీ బొంద, వంటలన్నీ ఔషధప్రాయంగా చచ్చాయి. దర్భపుల్లతో నెయ్యి వడ్డించారు భూజంబంతిలో. పీ బూ. మీ మొహాలకు అవే ఎక్కువ అన్నాడు మా బాబయ్య. తూ పీపీ. అసలు శాఖాల్లో ఘనపంచరత్నాలని చెప్పేసున్నాయి. గుత్తి వంకాయ కూర, కందా బచ్చలి, మంచి గుమ్మడి శనగపప్పు అనగానే అత్తయ్య అందుకుని పనసపొట్టు, ఆవపెట్టు, అరటికాయ అంటుపులుసు తెలుసు. ఈ 5 ఘనపంచరత్నాలు. ఈ 60 ఏళ్లలో గడియకోసారి విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. నీ పుణ్యాన పెట్టుకోవడానికి దుద్దుల్లేవు గాని చిల్లులు మాత్రం మిగిలాయి. ఇదిగో ప్రస్తావన మార్చకు, నేను ఘోషిస్తోంది పాకశాస్త్రం గురించి. బూబూ పీపీ. అన్ని వేదాల్లాగే పాకవేదం కూడా ఆపౌరుషేయం. ఆపౌరుషేయం అంటే నీకు తెలియదు, నిరక్షర కుక్షివి. అంటే కూడా తెలియదు. సరే పోని పరంపరంగా సంక్రమించే విద్య. పాకవేదంలో కూడా ఉదాత్తానుదాత్తాలు పాటించవలే అనగానే బుబ్బుబ్బు పిప్పి 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 బుబ్బుబ్బు ఇవేగా ఉత్తుత్తత్తాలంటే. పారే వెధవ బూర, అవతల పారే. వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేష్టలు అంటూ అత్తయ్య చేతిలో బూరలాగి అవతల పారేశాడు. అత్తయ్య కొబ్బరి మట్టమెంచి లేచి మామయ్య చేతిలో బూరలు ఆక్కోబోయింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ కుప్ప మామయ్య చేతిలోనూ ఉన్నాయి. ఆ పట్టులో ఉండగా పీపీ అన్న బూర మోతకి ఇద్దరు గుప్పెట్లు వదిలి వెనక్కి చూశారు. ఎవర్రా అన్నట్టు. నేనే, బూర దారిలో దొరికితే అని గొణిగాను. మామయ్య మట్టకి చుట్టుకుపోయిన కాశీ తువ్వాలు తీసి విదిలించి, ఊదరా, బాగా ఊదు. ఎటు ఊరంతా బాగా ఊతున్నావుగా, ఉన్నవి లేనివి. ఏరా, నేనిన్నూ అదిన్నూ దీపాలు ఆర్పేసి ఆరుబయట వెన్నెట్లో కూర్చుని ఒకే విస్తట్లో భోజనం చేయడం కళ్ళారా చూశానని శుద్ధ అబద్ధాలన్నీ ప్రచారం చేసేసి
నన్ను నా ఆడాళ్ళని అప్రతిష్టపాలు చెయ్యాలని చెప్పి మామయ్య తీవ్ర కోపావేశాయంతో పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకుని, అబ్బాయి, చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలాడించకరా, ఆనక మామయ్య నరకంలో నానా యాతన పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది. మామయ్య తక్షణం బోరందుకొని పిచ్చి పిచ్చిగా ఓదడం మొదలుపెట్టాడు. నడిమింట్లో ఓవైపు గొలుసుల ఉయ్యాల బల్ల ఉంది, మరోవైపు గున్న ఏనుగు నిలబడ్డట్టు పందిరి పట్టమంచం ఉండేది. మామయ్య మధ్యాహ్నం వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు. క్రీం క్రీం అంటూ ఉయ్యాల గొలుసులు జోకొడుతుంటే మోగన్నులోంచి కళ్ళు తిప్పి చూశాడు. గడపవారగా కూర్చుని పత్తి విప్పి వత్తులు చేస్తున్న అత్తయ్యని చూసి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చటుక్కున లేచి, రేపటి కూర మాట ఏమిటి, ఏమన్నా ఆలోచించావా అన్నాడు పెద్ద సమస్య అయినంత కంగారుగా. రేపటి సంగతి రేపు తెల్లవారిని అన్నదావిడ మెత్తగా. మామయ్య మొహంలో ఆలోచన తీవ్రత కనిపిస్తోంది. ఉన్నట్టుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది. ధర్మరాజుల వారు గుమ్మంలోకి ముష్టివాడొస్తే రేపురా అన్నట్ట. అది విని భీములవారు నవ్వాట. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారు అడిగితే, నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతికుంటావు కదా అని ఆనందపడుతున్నాను అన్నట్ట. ఆ పళంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టివేసి పంపాట అని ముగించింది. ఉయ్యాల క్రీంకారం నీరసంగా ఉంది. అమ్మీ, అదో చిత్రం, దానికో లెక్కుంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు. మనం పుట్టగానే వీడికిన్ని దీనికిన్ని అని ఎంచి వాటికి వరుసగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు. వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకేముంది, మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి, ఆ లిపి అర్థం కాదు. అంచేత అదంతా నిగూఢం. ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికెళ్ళింది. ఇవి లోతైన విషయాలు, నీకు చెప్పినా అంత తేలిగ్గా అర్థమవుతాయా? వంటింట్లోంచి చిటపటలు వినిపించాయి. మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెలో గల్లు గల్లున వచ్చి ఆయనకి అందించింది. వరిపేలలా, మంచి ఊహ తట్టిందే అని విస్తుపోయి, బొండెమల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకుని, ఉప్పు కారం సరేగాని ఓ నేర్చుక్క చిటికడి జీలకర్వేపాకులు సమకూరడం వల్ల వరిపేలాలకి వైభవం దక్కింది. సరేలే, చినినా బొజ్జకి శ్రీరామరక్షని ఎప్పుడూ ఇదే రంది. ఓ యాత్ర ఓ పాత్రనా? మాధవుడికి రైల్ పాస్ కూడా ఉంది. కాశీ తీసుకెళ్లి గంగా స్నానం చేయిస్తానంటే అంటేనా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. అత్తయ్య గొంతు జీరబోయింది. ఆయనేమీ చెల్లించలేదు. పేలాలు ఒక్కొక్కటే నోట్లోకి విసురుకుంటూ, అమ్మీ, ఒక్క సూక్ష్మం చెబుతా విను. గంగ కాశీలోనే ఉందనుకోవడం నీ అజ్ఞానం. కాశీలో పుట్టిన మబ్బు వచ్చి వచ్చి కాళహస్తి మీద కురుస్తుంది. స్వర్ణముఖిలో చలమమేఘమై కదిలి శ్రీశైలాన్ని చినుకుతుంది. కృష్ణనీరు కరిమబ్బు తునకై పోయి పోయి కావేరి మీద వడగళ్లలా రాలుతుంది. గోదారి ఆకాశమార్గాన కనకదుర్గమ్మకి నీళ్ల కావిళ్లు సారె పంపుతుంది. అందుకని గంగా స్నానం కోసమని కాశీదాకా వెళ్ళక్కర్లేదే బుచ్చి. తొలకరివానికి మన చూరు కింద తలపెడితివా, 7 నదుల్లో స్నానం చేసిన ఫలము, తద్వారా 7 జన్మలకి సరిపడా పుణ్యమూ వస్తుంది. పుణ్యం కాదు, పట్టెడు జలుబు వస్తుంది. నీ వెర్రి వేదాంతం విని విని నాకు చిర్రెత్తుకొస్తోంది. ఎప్పుడో ఆ పళంగా నిన్ను చంపి నేను చచ్చూరుకుంటా, పీడ వదులుతుంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య విలాసంగా నవ్వి, మరిహనే, అదే ఆనందస్థితి చేరుకున్నావు. నీకు జన్మరాహిత్యం తప్పదే బుచ్చి. వచ్చే జన్మలో వేరే పిల్లని వెతుక్కోవలసిందే. అత్తయ్య కూడా నవ్వు ఆపుకోలేక నవ్వు ఆపుకుంటూ కళ్ళొత్తుకుంది. పెద్దలిచ్చిన 3 ఎకరాల భూముంది అప్పదాసుగారికి. ఏటా సంక్రాంతికి 3 పుట్లు కౌలు ధాన్యం వస్తే ముందువైపు పాత్ర వేయించాడు. ఏరువాక వచ్చి రాకుండానే పాత్ర తీయించి ఓ పుట్టి ధాన్యం రోజువారీ వాడుకోవటానికి వెదురుగంపలో పోయించి మిగతావి అమ్మేసి పై ఖర్చుకి పక్కన పెట్టేవాడు. తొలకరించగానే పూడ్చిన పాత్రగుంట మీద పొట్లపాదు చిక్కుడు గింజలు పెట్టేవాడు. బులబులాగ్గా ఉండే పోతమట్టి మీద లోపలి గడ్డిసారం పీల్చుకుని పాదులు వినాయక చవితికి పందిళ్లు వంగిపోయేలా కాసేవి. కొయ్యి తిరగలు ముందేసుకుని ఎదురుబొదురుగా కూర్చుని వారానికోసారి ధాన్యం విసురుకునేవాళ్లు. పట్టు కలిపి చావు. నువ్వే పెడతిప్పుతున్నావు. ఏమిటా పెడసరం? మన కాపురం. ఇద్దరూ ఒకరినొకరు కసురుకుంటూ విసురుకుంటూ ఊకా నూకా చెరిగి కందుల్లాంటి బియ్యం బానకెత్తేవారు. నా చేత నెత్తురుకూడు తినిపిస్తున్నావు అని ఆవిడ గొణిగితే, మరే, రాక్షసులు ఇష్టంగా తింటారని
మామయ్య మాటికి మాట వేస్తే కాసేపు తిట్లవాన కురిసి వెలిసేది. ఎప్పుడు చూసినా ఇద్దరూ ఏదో పనిలో మునిగిపోయి ఉండేవారు. ఊరగాయల తరుణం వస్తే ఇక చెప్పాలా, కారాలు మిరియాలు నూరుకుంటూ పెళ్లి పనుల్లా చేసి పడేసేవాళ్ళు ఊరగాయలు. వానాకాలం చెట్ల నీళ్ల పని లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్లు. తాటాకులు చీల్చి చక్కగా చెదర్లు, ఊరేసిన బెండలు గోగులు నారతీసి తాళ్లు పేని పందిళ్ళు అల్లేవారు. రాలిన తాటిపళ్ల బుర్రలు పోగుచేసి తేగలు పాత్ర వేసేవారు. వాకిలి ముందు ఇంటివైపుకు వాలి పెద్ద వేప చెట్టుండేది. వైశాఖంలో రాలే వేపపూతకి చెట్టు కింద చాపలు పరిచి మధ్యాహ్నాలు చల్లగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజిద్దరూ చెట్టు కింద చాప మీద కూర్చుని వైకుంఠపాళి ఆడుకుంటున్నారు. పందాలు వేస్తూ పావులు కదుపుతున్నారు. మామయ్య పాము నోటపడి జారాడు. అత్తయ్య నిచ్చెన మెట్లెక్కి నడుస్తోంది. చూడు చూడు, రామచిలుక మామిడి పిండి తెంచుకు తింటోంది అన్నాడు పైకి చూస్తూ. అత్తయ్య వేప చెట్టు మీదికి పరిశీలనగా చూసి కళ్లతో వెతికి, మామిడి పిందా? కరష్టే అది చిలక కాదు, ఉడత అంది. చిలక ఎర్రహ ముక్కు పచ్చహ తోగా కనిపిస్తుంటేను, ఉడత రావులారు గీసిన 3 గీతలు స్పష్టంగా కనిపిస్తుంటేను. వీళ్ల గొడవలో ఉడతో చిలకో తేలకుండానే అది పారిపోయింది. అత్తయ్య చూపు మళ్ళీ ఆట మీదకి మళ్ళింది. తేలికుట్టినట్టు ఒక్కసారి పెద్దగా, అయ్య దేవుడో, నా పావు కదిపేశాడు, తొండి చేశాడు అరిచింది అత్తయ్య. తొండి చేయాల్సిన అగత్యం ఈ అప్పదాసుకు లేదు అన్నాడు గంభీరంగా. ఆడదాన్ని అన్యాయం చేస్తే నరకానికి పోతావు. అక్కడ రక్కసి పొదలో వేసి ఉయ్యాల్లూపుతూ తీతూ పక్షి చేత జోలలు పాడిస్తారు. ఏం పర్వాలే, ఆ జోలలతో 5 పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవలేదా? ఓరి మాయలు పకీరు, నీతో ఆటకు కూర్చోవడం నాదే తప్పు. మాట విసురుకున్నారు. ఇహ మాటలు స్ఫురించక గవ్వలందుకున్నారు. పందెపు గవ్వ తలకి తగిలి అబ్బా అన్నాను. 2 కళ్ళు తీవ్రంగా నన్ను చూస్తున్నాయి. ఒరే విభీషణాయ్, ఇట్రారా అని పిలిచాడు మామయ్య తీవ్ర స్వరంతో. అత్తయ్య నొసట రాసిన రాలు తుడిచినా పోదు, చీర చెరుగులు పెట్టి అద్దినా పోదు, పైట చెంగులతోటి పులిమినా పోదు అని పాడుకుంటూ చెదిరిపోయిన గవ్వలు తిరుగుతూ ఏరుతోంది. రమ్మంటే రావేరా అని మళ్లీ గద్దించాడు మామయ్య. అసలే ఆయన బొటనవేలు నుంచి బోడిగుండు దాకా గంధం పట్టించుకున్నాడేమో, కళ్ళు మాత్రం కనిపిస్తూ దెయ్యంలా ఉన్నాడు. చచ్చెంత భయంగా వెళ్లి దగ్గర నిలబడ్డాను. ఆ భయంతో చేతులు కూడా కట్టుకున్నాను. అతి వినయం ప్రదర్శించకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మా లేడీస్కి నేను రోజు తలదువ్వి జడవేస్తున్నానని ఊరంతా టామ్ చేస్తున్నావట. ఏదో చెయ్యి తిరగక అది చస్తూ ఉంటే కాస్త సాయం చేస్తే అది నీకు వేళాకోళంగా ఉందట్రా. నేనేదో చెప్పబోతుంటే చెయ్యెత్తి వారించాడు. అప్పదాసు అనేవాడు. గోరింటాకు రుబ్బి పెళ్ళాం చేతికి కాకరాకు వేసి మరీ పెట్టాడని అగ్రహార బడితలంతా ఆడిపోసుకుంటున్నారట. నా బొంద, ఉబలాటం తప్ప పండిందా చచ్చిందా అంది అత్తయ్య గవ్వలు కుప్పపోస్తూ. మామయ్య ఒక్కసారి బుస వదిలాడు. వసకొమ్ము మింగి చచ్చావా పిచ్చపక్షి! ఆవిణ్ణి గసిరి మళ్లీ నా మీద పడ్డాడు. నా అధిక మాసాలంత లేదు నీ వయస్సు. వెధవన్నారు వెధవ. పోని బొడ్డోడ్ను వెధవ్వి చెప్పేవా పో. దానికి ఆ ముదురు పీనుగులంతా పడి పోవాలా? మామయ్య నోరు చించుకు అరుస్తుంటే అత్తయ్య అందుకుని, వీటికేం గాని వీపురుద్ది స్నానం చేయిస్తున్నాడని చెప్పేవరోయ్, నువ్వసలే లౌక్యం తెలియని వెధవ్వి అంది హెచ్చరికగా. పళ్ళు కొరికి చెవుల్ని కూడా కప్పేస్తూ కాశీతుండు గుండెకి చుట్టుకున్నాడు మా అప్పదాసు మామయ్య. అది శ్రావణమాసం, నేల చిత్తడిగా ఉంది. శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికి వచ్చింది. మరి కాసేపటికి మామయ్య చేతికర్ర వెలిగించిన లాంతరు పట్టుకుని వచ్చి మా వీధరుగు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు. క్షణం కూడా వదిలి ఉండలేడు. కొత్త పెళ్లి కొడుకు అని, నిన్ను కాకెత్తుకుపోతున్నాని భయం అని సరసాలకి వరసైన వాళ్ల పేరంటంలో అత్తయ్యన ఆటపడ్డించారు. మామయ్య క్షణాలు లెక్కపెడుతూ మాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు. పేరంటాళ్లంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ పళ్ళెంలో తాంబూలం, పళ్ళు, శనగలు పెట్టుకుని అరుగుమీద కూర్చున్న మామయ్య చేతికిచ్చింది. ఆయన మొహం నిండుగా వెలిగింది. అమ్మ మామయ్య కాళ్లకు మొక్కింది. తల నిమిరి దీర్ఘసుమంగళీ భవ అని నోరారా దీవించాడు. పొద్దుగూకితే దానికి కన్ను కనబడదు, అసలే బురద, జారి పడితే నా చావుకొస్తుందనొచ్చా అన్నాడు మామయ్య సంజాయిషీగా. ఆది దంపతుల్లా మీరిద్దరూ వచ్చారు. నిజంగా నా నోము పండింది. ఆ పళ్ళి ఇటివ్వండి, పిల్లాడితో ఇంటికి పంపుతా అంది అమ్మ మర్యాదగా.
ఆ ఎందుకమ్మా చేదస్తం అంటూ పైతువ్వాలు పరిచి వాయనం అందులో గుమ్మరించి పళ్ళెం అమ్మ చేతికిచ్చేశాడు మామయ్య. అత్తయ్య నుదుట మీద బొట్టుతో, గంధం పూసిన మెడతో, పసుపు కాళ్లతో గల్లు గల్లుమంటూ కొంగులో వాయనం పట్టుకుని బయటకు వచ్చింది. మామయ్య ఆమెను నిలువెల్లా ఓసారి తేరిపారా చూశాడు. అప్పుడే పశువులు ఇళ్ళకి వస్తున్నాయి. గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మామయ్యను చూసి, వాళ్ళ ఆవుని దూడని బావుకి పంపించు, మళ్ళీ ఆయన దొరకడు, ఏ కళనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు. నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబడ్డాను. మామయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ, మీ చేతుల్లో ఉండగా దానికేం లోటు, కామధేనువులా ఉంది. తన తువ్వాల్లోంచి గుప్పెడు శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు. ఆవు ఆత్రంగా తినేసి మామయ్య అరచేతిని కూడా నాకింది. ఆ స్పర్శను కాసేపు ఆనందంగా అనుభవించాడు. దూడ ఒకచోట నిలువక చెంగనాలు వేస్తోంది. మామయ్య ఆవు ఒళ్లంతా నిమిరి, మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగా. ఇంకా 3 నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న. ఆవు మెడలో గంట కదిలి చప్పుడయింది. సత్యం, రుణానుబంధ రూపేణా పశుపత్ని సుత ఆలయం అన్నాడు గాని చెట్టుని మర్చిపోయాడయ్యా. అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మామయ్య గంభీరంగా. మీకెప్పుడూ అదేయావా అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మామయ్య కాళ్ళకి మొక్కించారు అమ్మా నాన్న. నా అంత వాడివి కావాలరా పోకిరి గాడిదా అన్నాడు మామయ్య వెన్నుమీద చెయ్యి వేసి. పాపం ఇంకేదైనా మంచి ముక్క అనకూడదు అంది అత్తయ్య. మామయ్య గలగలా నవ్వేసి, మీ అత్తయ్య లాంటి మాంచి పెళ్ళాన్ని నీకు జతపడాలరా అన్నాడు. అట్లా అన్నారు బావుంది అంది అత్తయ్య గర్వంగా బోసి నవ్వుతో. ఇద్దరూ కదిలారు. అమ్మా నాన్న, ఆవు దూడ నేను వీధి దాకా సాగనంపాం. ఇద్దరూ వీధిన పడ్డారు. మామయ్య భుజం మీద చిన్న మూట, చేతిలో లాంతరు, చేతికర్ర. ఆ మూటిటివ్వు, నే తెస్తా చెయ్యి జాపుతూ అంది అత్తయ్య. నేనివ్వను, ఇది నా వాయనం, ప్రత్యేకం ఇచ్చారు. ఇచ్చారులే, పోతు పేరంటానివి వచ్చావని. మూట జారితే మట్టిపాలవుతాయి. ఏమీ అవ్వవు. ఇదిగో, ఇంటికెళ్ళాక మళ్ళీ తిరకాసు పెట్టకు. నా వాయనం నాదే, ఇప్పుడే చెబుతున్నా. అడ్డం తిరిగి నిలబడి పేచీకి దిగాడు మామయ్య. రాత్రిపూట అన్ని శనగలు తింటే అవి నా స్వార్జితం, నా హక్కు భుక్తం, నీ జోక్యం సహించను మామయ్య సుస్పష్టంగా చెప్పాడు. సరే పద, ముందింటికి చేరని. ఇంత రొష్టు మనిషిని నేను భరించలేను బాబూ. అటకెక్కించి నిత్యం తీసావే, నిన్ని జన్మకి నమ్మాలని ఉంది. శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయతీ పెడతావా? నీ వల్ల పేరంటంలో నానా మాటలు అని నవ్వారు. నా ఓపిక అయిపోయింది. ఇదిగో, ప్రతి దానికి నా మీద ఒంటికాల మీద లేచావంటే 5 బిడ్డల తల్లిని ఏమనుకుంటున్నావో. కాకిచేత కబురు పెడితే రెక్కలు కట్టుకు వాళ్తారు. దర్జాగా పల్లకి ఎక్కించి తీసుకెళ్తారు. అత్తయ్య కంఠంలో కోపం, బాధ. ఓసోస్, సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకీలో, కాని శనగల విషయంలో రాజీ ప్రసక్తి లేదు అన్నాడు తెగేసి. పేరంటానికి వెళ్లిన సందడి మళ్లీ గూటికి చేరుకుంది. పందిరి మంచం మీద కూర్చుని సాతాళించిన శనగలు తిని రాగి చెంబుతో తులసి తీర్థం తాగి, బుచ్చి బావుందే అన్నాడు తేనుస్తూ. ఆవిడ ఊకొట్టింది ఆవలిస్తూ. కిటికీలోంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టల్ని తడుముతూ, అమ్మీ చూశావా, వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్టుందే. దాంతో ఇప్పుడు కొబ్బరి లవ్ చేయమంటావా ఏంటి? పొద్దు అయింది, పడుకో. నిద్ర రావడం లేదే, మనసివాళ చిత్రంగా ఉంది. కళ్ళు మూసుకో, అదే వస్తుంది. మూత పడందే. ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గరగా కూర్చుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడికి కూడా దొరికుండవు. అవన్నీ ఇప్పుడెందుకు? ఎందుకో అనాలనిపిస్తోంది. నీకా దాక్షారం సంబంధమే కుదురుంటే ఈ వైభవం నాకు దక్కేనా? నీ బతికిట్లా ఉండేదా? పేదరాశి పెద్దమ్మలా పాపం. ఆ దాక్షారం లేదు, ఎత్తుఫారం లేదు. ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్లల్లోకి చూశాడు. నిజం, మనకిష్టపు మీదొట్టు. ఊరికే నిన్ను ఉడికించడానికే అండం, ఉత్తుత్తినే. ఆమె మాటకి మంచు కురిసిన తమ్మిరేకుల్లో ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి. మొండి ఘటాల్ని లొంగదీయడానికే ఆ దాక్షారం, మాధవుడి మీదొట్టు. అనుకున్నది అయింది, ఒక్కటే సంబంధం. నాకు నగల మీద మోజు లేదు, అవి లేవన్న వెలితి లేదు. నారాయణుడి సాక్షిగా చెబుతున్నా అంది చేతిలో చెయ్యి వేస్తూ. బుజ్జమ్మా, ఎంత చల్లటి మాట చెప్పావే అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు. అదే ఆఖరి మాట,
అదే చివరి శ్వాస. తెల్లటి వస్త్రంలా ఆయన దేహాన్ని వెన్నెల నిలువెల్లా కప్పింది. కాకి కబురు అందుకుని 5 పిల్లలు రెక్కలు కట్టుకు వాలారు. పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని. మనవాళ్ళు, మనవరాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు. కంచంత బలగం ఉన్నా మా ఇద్దరిదే ఈ లోకం అన్నట్టు బతికారు అనుకున్నారందరూ. ఇంక నాకు పొద్దు పడవదు. చిలకంటే చిలకే, ఉడదంటే ఉడితే. కాదనేవాడెవడు? గడియారంలో పెద్దములు రాలిపోయింది. ఇహ నాకు క్షణాలు కదలవు అని అత్తయ్య గోడుగోడున ఏడ్చింది. పెరటితోట తలవాల్చింది. మహారాజ పోషకుడు మరి లేడని. 4 రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకు వెళ్లలేకపోయాను. మామయ్య వేసిన తేగల పాతర్లా ఎన్ని జ్ఞాపకాలో. అలవాటు పడిన కాళ్ళు అట్టే లాగేస్తున్నాయి. వెళితే అత్తయ్య ఒక్కర్తే కుంకుడు చెట్టు కింద కూర్చుని ఉంది. నన్ను చూసి ఒక్కసారి బావురుమంది. నన్ను దగ్గరగా కూర్చోపెట్టుకుంది. నాకేం మాట్లాడాలో తెలియదు. కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది. అబ్బీ, నీతో నిజం చెబుతున్నా నేను ముందు రాలిపోతానేమోనని క్షణం క్షణం భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా. నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా తోచాయి. నే ముందు పోతే పసుపు కుంకాలు మిగిలేవేమో, కాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చని చెట్టు కింద కూర్చుని చెబుతున్నా, దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆనక నా సంగతి చూడు అని రోజూ దండం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అనుకోకు, ఉంటారు. నాకు మీ మామయ్య అంటే చచ్చెంత ఇష్టంరా. ఆయన ముచ్చట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది. అత్తయ్య చెబుతుంటే ఆవు అనకుండా మౌనంగా వింటున్నాను. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నా వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? పిలిస్తే వచ్చి వెర్రి కోరికలు ఎవరు తీరుస్తారు? కొడుకా, కోడలా, మనవడా, దేవుడా? నేనన్నది కరస్టా కాదా? ముచ్చులా మాట్లాడవేరా అని చిరాకుపడి, అబ్బాయి, సై అంటే సై, నువ్వంటే నువ్వనుకోవటమే కాని అరమరికలు, తెరమరుపులు ఎరుగం. మేం మొగుడు పెళ్ళాలన్నది ఎప్పుడో అప్పుడే పెళ్లి పలకీలోనే మరిచిపోయాం. అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఏమైందంటే, లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తుంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగుకి ముడివేసి ఉన్న మూట విప్పి పిడికెడి శనక్కాయలు నా దోసిట్లో పోశాడు. నా ఒళ్ళు జల్లుమంది. గుండె తీసి ఇచ్చినట్టు అనిపించింది. తిను తిను, బావుంటాయి, కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు. ఈ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నా. ఓం ప్రథమంగా మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే, పంచుకు తినే రకం అని గురి కుదిరింది. 70 ఏళ్లైనా పల్లకీలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలుక మీదుందిరా. చిరునవ్వు చెమర్చినట్టయింది. ఒకసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య. ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చటి చెట్లలో చూసుకోవటం నేర్పించాడు మీ మామయ్య. ఇన్నేళ్ల సావాసంలో కావలసినన్ని కబుర్లు చెప్పాడు. ఉత్త పోచుకోలు కబుర్లు కాదు, బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసేపూసే ప్రతి చెట్టులోనూ మీ మామయ్యని చూసుకోగలను. లక్కా బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించింది, ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రిమిదిలేని ఒత్తి ఎన్నాళ్ళుంటుంది? నావిస్తళ్ళైపోగానే నేను ఎక్కిళ్ళు వినిపించాయి. ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని గసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నా కేసు చూసి, మరి బతికంటే అదేరా బడుద్దాయి అని బోసిగా నవ్వింది. ప్రియ నేస్తాలు, కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.